హాయ్ ఫ్రెండు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ చిన్నలు ఉన్నారే ప్రతిదానికి వేలు పెట్టేస్తారు. మజ్జిగ అయితే రెడీ అయిపోయింది, రాగి జావలో వేసుకొని తాగేయడమే. ఇంకా మేమైతే రాగి జావ ముందుగా ప్రిపేర్ చేసుకొని అందులో మజ్జిగ వేసుకొని తాగుతున్నాం. మా మమ్మీ ఎలా ఉంది అన్నారు, చాలా బాగుందని చెప్తున్నాను మా మమ్మీకి. రాగి జావ ఎలా ఉంది అనుకుంటున్నారా? కాదు, మజ్జిగ పుల్లగా ఉందా లేకపోతే ఎలా ఉంది అని మా మమ్మీ అడుగుతున్నారు. బ్రేక్ఫాస్ట్ కోసం నేను శాండ్విచ్ తయారు చేశాను. శాండ్విచ్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్దీ కూడాను. ఆ వీడియో ఫుల్గా చూసి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అలాగే అరటికాయ ఇగురు కూడా చేశాను. ఆ అరటికాయ ఇగురు అయితే సేమ్ మటన్ తిన్నట్టే ఉంటుంది, అంత టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఈ విధంగా అరటికాయ ఎగురైతే ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఈరోజు నేను ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. మంచి స్టోరీ అయితే చెప్పబోతున్నాను. అది ఏంటి అని అంటే, 10 కాలాల పాటు మన స్నేహం అనేది చక్కగా ఉండాలంటే మనం ఈ ఎలిఫెంట్స్ లాగా ఎలా ఉండాలో చూడండి. అనగనగా ఒక అడవిలో 2 పిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి స్నేహితులు. అన్ని పనులు కలిసి చేసేవి. ఎక్కడికి వెళ్ళినా కూడా 2 కలిసే వెళ్తుండేవంట. కొంతమంది ఏనుగులన్నీ ఎత్తుకుపోవటానికి అడవికి వచ్చారంట. అప్పుడు వారిని గమనించిన ఆ పెద్ద ఏనుగులు పారిపోమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయంట. అప్పుడు అవన్నీ కూడా తలా ఒక దిక్కి పరిగెత్తి వెళ్ళిపోయాయి. అప్పుడు స్నేహితులైన పిల్ల ఏనుగులు 2 కలిసి ఒకే దిక్కుకి పరిగెత్తాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది. తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం వెతకసాగాయి. అప్పుడు కనుచూపు మేరలో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి నీళ్లు కనిపించట్లేదు. ఆ నీళ్లు కోసం వెతుకుతూ చాలా దూరం అయితే వెళ్ళాయి. ఒక చోట గుంట కనిపించింది, కానీ దానిలోని చాలా తక్కువగా అయితే ఉన్నాయి. 2 ఏనుగులకు సరిపడినన్ని నీళ్లు లేవు. అసలే అవి చాలా దాహంతో ఉన్నాయి 2 కూడాను. అప్పుడు ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదని చెప్పి ఆ గుంటలో ఉన్న నీళ్ళన్నింటినీ తాగిన ఒక ఏనుగు కూడా పూర్తిగా దాహం అనేది తీరదు. అప్పుడు మొదటి ఏనుగు ఏం చేసిందంటే, ఈ నీటిని నువ్వు తాగు, నాకు దాహం ఎక్కువగా లేదు అని రెండో దాంతో చెప్పిందంట. చూసారా, రెండో ఏనుగు కాదు నువ్వే తాగు, నీకే ఎక్కువ దాహం ఉందని ఇందాకలు చెప్పావు కదా అని మొదటి దాంతో చెప్పిందంట. చాలాసేపు 2 వాదించుకున్నాయంట. అప్పుడు చివరికి వచ్చేసరికి ఆ 2 కూడా ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకొని తొండాలు నీటిలో పెట్టాయంట. ఎంతసేపటికి గుంటలో నీళ్లు తగ్గటం లేదు. ఈలోగా పెద్ద ఏనుగులు చిన్న ఏనుగుల్ని వెతకటానికి అక్కడికి చేరాయంట. అప్పుడు తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగులను చూశాయి. కాసేపటి తర్వాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయి, కానీ నీళ్లు తాగడం లేదు అని అర్థమైంది. మీరు నీళ్ళు ఎందుకు తాగటం లేదు అని పిల్ల ఏనుగులను అడిగాయి. అప్పుడు నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు అని ఆ 2 ఒకేసారి చెప్పాయి. మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకుంటున్నారు, స్నేహితులంటే మీలాగే ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటికి మెచ్చుకున్నాయంట. అప్పుడు గుంటలోని నీళ్లను సెరిసగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి. నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవిలోని తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళాయి. దీనివల్ల నీతి అయితే మీకేం అర్థమైంది? పరస్పరం అర్థం అప్పుడే స్నేహం అనేది 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది అని. అందుకే ఎప్పుడూ కూడా స్నేహితులకి ఏ కష్టం వచ్చినా, స్నేహితులనే కాదు ఎవరైనా సరే, కానీ ఈరోజు మన టాపిక్ స్నేహితులు కాబట్టి కష్టం వచ్చినప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోకుండా వాళ్ళతో పాటు ఆ కష్టంలోనే సరిసగం పంచుకుంటూ వాళ్ళు ఆ కష్టం నుంచి గట్టెక్కేంత వరకు ఉండగలిగితే అంతకంటే జీవితంలో ఇంకేం కావాలి? ప్రతి ఒక్కరికి కూడా అంతే కదా. మనమేంటో తెలియదు, మన రక్త సంబంధం కాకుండా, మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా
ఎవరు తెలియకుండా ఒక స్నేహం అనే పేరుతో మన దగ్గరికి వచ్చి మన చేయి విడవకుండా ఉంటున్నారు అని అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళమే అవుతాము ఖచ్చితంగా. అలాంటి స్నేహం ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారో అన్నది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వత, అందరూ విన్నే ఉంటారు కదా. స్నేహం అనేది ఒక అద్భుతమైంది. నిజమైన మిత్రులకి మించిన ఆస్తే లేదు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తమే ఉండదు. ఆటపాటలాడే బాల్యం నుంచి కూడా వృద్ధాప్యం వరకు కూడా అందరిలోనూ స్నేహభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం కూడాను. అలాగే స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది, పవిత్రమైనది కూడా స్నేహం. ఇప్పుడు చాలామంది నార్మల్గా ఇదివరకటి రోజుల్లో అంత స్నేహంగా చాలా ఇదిగా ఉండేవారు. ఇప్పుడు స్నేహం కంటే శత్రువులే ఎక్కువైపోతున్నారు. మన పక్కనే ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. అందరూ అలా ఉంటారని అనడానికి లేదు. ఎంతో కొంతమంది అయితే మంచి వాళ్ళే ఉంటారు. స్నేహం అంటే నాకొకటి గుర్తొచ్చింది. మేము ఎగ్జాక్ట్గా 8th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తన పేరైతే నేను చెప్పట్లేదు. తను ఒక విలేజ్ నుంచి మేముండే ఊరికి వచ్చారనమాట. అప్పుడే తను ఒక సిటీ లైఫ్లో చదువుకోవటం, పెద్ద సిటీ ఏం కాదు. అయితే అక్కడ చదువుకోవడం ఇవన్నీ తనతో నాకు ఫ్రెండ్షిప్. ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే కొంచెం తను పరిచయం అయింది. మేము అదే స్కూల్లో నేను 3-4 ఇయర్స్ నుంచి చదువుతున్నాను. కానీ తను రావటం ఫస్ట్ టైం. జస్ట్ నార్మల్గా క్లాసెస్ వినడం. తను కొంచెం నాకంటే బెటర్గా చదువుతుండేది. అయితే అయిపోయిన తర్వాత 6 మంత్స్, ఒక 7-8 మంత్స్ అయిన తర్వాత తను ఒక చిన్న పిచ్చి పని చేసిందనమాట. అది ఏంటి అని అంటే, తను మా మధ్య బాండింగ్ అనేది కొంచెం ఎక్కువగా బలపడిపోయి అదొక పిచ్చి అనే అనుకోవాలి. తను ఏం చేసింది అని అంటే, పిన్నీస్తో పైన నా పేరు రాసుకుందనమాట. నాకు అది అంటే బాధగా అనిపించినా కూడా నాకు నచ్చవు అలాంటిది అసలు. కానీ అలా రాసుకుంది. ఆమెని ఎప్పటికీ మర్చిపోలేను. అలాగా ఇప్పుడు ఎందుకు అని అంటే, మన పేరు అవతల వాళ్ళు అంత పెయిన్ అనుభవిస్తూ రాసుకున్నారు అని అంటే, ఎందుకు రాసుకున్నారు అని చెప్పి ఇప్పుడు నేను ఎప్పుడైనా మేము మాట్లాడుకునేటప్పుడు కూడా నేను అడుగుతా, అట్లా ఎందుకు చేసావు, అలా చేయడం కరెక్టేనా అని. కానీ చాలా మెమొరబుల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా నాకు నవ్వు కూడా వస్తుంటుంది. కానీ అది ఎంత పెయిన్ అంటే, ఆ బ్లాక్ డాట్స్తో వచ్చి చెయ్యంతా ఒక 2-3 డేస్ అయితే వాచి, ఎందుకు ఇలా చేసావు అనేది అడిగితే ఎప్పుడు కొన్ని చెప్పలేము అని అంటది తప్ప ఏం చెప్పదు. కానీ అలా ఎప్పుడు ఎవరు ఏం చేయకూడదు. అంత ప్రేమ ఇష్టం ఉంటే మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. లైఫ్ లాంగ్ ఉంటాను అని ఒక మాట ఇవ్వండి. ప్రతి కష్టంలోనూ కూడా ధైర్యాన్ని ఇచ్చే ఒక్క మాటను చెప్తే చాలు, చాలా హ్యాపీగా అయితే కలిసి ఉంటారు. అప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనం చిన్నప్పటి నుంచి ఒక బాండింగ్ అనేది ఏర్పడి మన చిన్ననాటి నుంచి మన లైఫ్ స్టైల్ ఏంటి, మొత్తం అంతా చివరి వరకు కూడా అలాంటి వాళ్ళతో బాండింగ్ ఉంచుకొని ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది. అలాగే తన కూడా అలా చేయడం కరెక్ట్ కాదు. కానీ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అంతా కూడా ఒక 4-5 ఇయర్స్ అయితే మేము కలిసి చదువుకున్నాము. కాకపోతే అలాంటి పనులైతే ఎప్పుడు చేయకూడదు ఎవరు కూడాను. ఎందుకు అని అంటే, అవి ఎప్పటికైనా సెప్టిక్ అయ్యి ఏదైనా ప్రాబ్లం అయితే కనుక అందరికీ ఇబ్బందే కదా. నాకు ఆ విషయంలో తన మీద కోపం వస్తుంది అనమాట. ఇప్పుడులాగే ఆ రోజుల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఉండుంటే ఫోటో తీసి బంధించుకునే వాళ్ళం. అప్పుడు కూడా ఉన్నాయి ఫోన్స్. కానీ ఇప్పుడు మనిషికి ఒకటైతే అప్పుడు ఇంటిల్లో 10 ఒకటే ఉండేది ఫోను. ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా కామెంట్ చేయండి.